తంత్రి గారు ఇప్పుడు మనం గంజాయి తాగి ధ్యానం చేస్తే గనక ఏకాగ్రత పెరుగుతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఒక విషయం చెప్తానమ్మా. నా చిన్నప్పటి నుండి ఆహ్, కొన్ని విషయాలు నేను చూస్తూ వస్తున్నాను. అవి ఎట్లాంటివంటే, సర్దార్‌జీస్ మీద జోకులేసేవాళ్ళు బాగా హ్మ్. ఒకప్పుడు. సర్దార్‌జీ జోకులంటే విని పడి పడి నవ్వేవాళ్ళు. నవ్వుకునేవాళ్ళు. అవును. నవ్వుకునేవాళ్ళు. హ్మ్. దీనివల్ల సర్దార్‌జీకి అందరి భారతదేశంలో అందరి మీద కోపం వచ్చింది వాళ్ళకి. సర్దార్‌జీ జోకులంటే వాళ్ళకి చాలా కోపం. అంటే వాళ్ళని మూర్ఖులుగా చిత్రీకరించడం ఏదైతే ఉందో, ఎవరికైనా కోపం వస్తుంది కదా! అవును. అట్లా కొంత గ్యాప్ వచ్చేసింది సర్దార్‌జీస్‌కి, మన భారతీయులకి మధ్యలో. అట్లాగే ఈ జోకులు వదిన మరదళ్ళ మీద, వదిన మరుదులు వీళ్ళ మీద జోకులు, అక్రమ బంధాలు ఇయన్నీ కూడా విపరీతంగా వచ్చాయి. ఈ సర్దార్‌జీస్‌కి అంతకుముందు ఆ గ్యాప్ లేదు. ఇట్లాంటి జోక్స్ వచ్చిన తర్వాత ఆహా! ఇట్లాగే జరుగుతుందేమో అని భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక ఘోరమైన తప్పిదాలు జరుగుతూ వచ్చాయి. వదిన మరదళ్ళ మధ్యన. ఇది కామన్ ఏమో, ఇట్లాగే అవుతుందేమో, అవుతుందేమో. అందుకే ఈ జోక్స్ వచ్చాయని. ఇట్లాగే ఫలానాది తింటే ఇదవుతుంది, ఫలానా తాగితే అదవుతుంది. ఇట్లాంటివన్నీ వచ్చేసి అన్నీ నిజమేనేమో, కామన్ ఏమో అనుకోని వాటిని ఇది ఈజీగా తీసుకోవటం మొదలుపెట్టారు. సో, ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఇవన్నీ ఒక కుట్ర కోణంలోని భాగాలు ఇవన్నీ. ఇంకా డెప్త్‌గా చెప్తే బాగుండదు. బట్ ఎక్కడైనా ఇద్దరి మధ్యన స్పర్ధలు తీసుకురావాలి అంటే ఇట్లాంటి జోక్స్ ఏస్తే, ఒకరి మీద జోక్స్ ఏస్తే ఇంకొకరి మీద కోపం పెంచుకుంటారు. ఇట్లా ఒక కుటుంబ వ్యవస్థను నాశనం చేయాలంటే భార్యాభర్తలకి వేరే ఇంకెవరితోనే అఫైర్స్ ఉన్నాయి. ఇది చాలా కామన్ థింగ్ అని దాని మీద జోకులేసుకోవటం. హ్మ్. ఓహో! ఇది నిజమేనేమో, దేశంలో ఇట్లాగే జరుగుతుందేమో అనుకుంటారు వీళ్ళు. అట్లా ఈ వ్యవస్థ విచ్ఛిన్నమైపోవటం. ఇట్లాంటిదే ఇందాక మీరు అడిగింది. ధ్యానం ఏంటి గంజాయి తాగి ధ్యానం చేస్తే గంజాయి తాగి ఏకాగ్రత ధ్యానం పెరుగుతుంది. చేస్తే ఏది కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అట్లాంటిదే ఇదొక మార్కెటింగ్ టెక్నిక్. అసలు గంజాయి తాగి ధ్యానం చేయటం, ధ్యానం చేస్తున్నాం అనుకోని గంజాయి తాగుతుంటారు. గంజాయి తాగుతున్నాం అనుకోని ధ్యానం చేస్తున్నాం అనుకుంటారు. ఈ కాన్సంట్రేషన్ డెవలప్ అవటానికి గంజాయికి అసలు సంబంధమే లేదు. ధ్యానాన్ని మించినటువంటి మత్తు ఇంకొకటి ఉండదు. దానికి గంజాయి మత్తు ఏం అవసరం పడదు. ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళని చూస్తే తెలుస్తుంది. హిమాలయాల్లో మంచు కురుస్తూ ఉంటే అందులో కూర్చొని మంచులో కప్పబడిపోయి కూడా వాడి లోకంలో ఉండడు, ఎక్కడో ధ్యానంలో ఉంటాడు. అంత గొప్ప ధ్యానానికి దీంతో ముడిపెట్టి ఇది చేస్తే దాన్ని ఎక్కువ ధ్యాస పెరుగుతుంది అనటము కరెక్ట్ కాదు. దాన్ని అమ్ముకోవటానికి అదొక టెక్నిక్ అంతే. అంతే. కొంచెం ఏమిటంటే ధ్యానాన్ని కూర్చున్నప్పుడు కాన్సంట్రేషన్ కుదరదు మొదట్లో. ప్రాక్టీస్ చేస్తే కాన్సంట్రేషన్ అద్భుతంగా కుదురుతుంది. అప్పుడు వేరే ధ్యాస ఏది రాదు ధ్యానంలోకి. ధ్యానంలో కూర్చున్నప్పుడు కాన్సంట్రేషన్ కుదరటం లేదు అంటే అప్పుడు గంజాయి కొడితే ధ్యానం కుదురుతుందో ఏమో చెప్తున్నారు కదా అని ఇట్లా మొదలుపెట్టి దానికి బానిస అయిపోతారు. ఇంకా అంటే ధ్యానం చేయాలనే పవిత్ర భావంతో వచ్చిన వాడు గంజాయికి బానిస అయిపోతాడు. ఇది జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ధ్యానంలో కూర్చోవటంలో ఇంకొక ఇదేమిటంటే, మనం విశ్వాత్మకి మన సపోర్ట్ తెలుస్తున్నాం ధ్యానంలో. మనం కూడా ఒక ఆత్మే కదా, మనలో కూడా ఉన్నది ఒక ఆత్మ. విశ్వాత్మకి మనం సపోర్ట్గా కూర్చుంటాం ధ్యానం చేయటం. డెప్త్ పోతే చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. సో దానికి సపోర్ట్గా మనం ధ్యానం చేస్తున్నాము. దీంట్లో అంతరార్థం ఏమిటంటే, ధ్యానం కోసం కూర్చోవటం వరకే నా వంతు. నన్ను నేను ధ్యానంలో కూర్చొని సమర్పించుకుంటున్నాను నా కాన్సంట్రేషన్ని. తర్వాత దాన్ని ఆ విశ్వాత్మ ఎట్లా స్వీకరిస్తుందో దాని ఇష్టం. అవును. కూర్చోవటం వరకు నా వంతు. మన వంతు. మన ఏకాగ్రత గురించి మనకు అవసరం లేదు. వీఆర్ సబ్మిటింగ్, మన సమర్పణ. అది ఎట్లా గ్రహిస్తుంది అన్నది దానికి వదిలేయాలి తప్ప, నువ్వెందుకు కూర్చొని ధ్యానం కుదరటం అని బాధపడటం అంత వరస్ట్ థింగ్ ఇంకొకటి లేదు. జస్ట్ సబ్మిట్, కూర్చో. అది ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇది యాక్చువల్గా ధ్యానం చేయాల్సిన ధ్యానం కుదరటం లేదు, ఇక్కడ ఏదో మార్కెట్ టెక్నిక్తో ఒక సెంటెన్స్ వదిలేశారు,
గంజాయి గంజాయి తాగితే తాగి ధ్యానం ధ్యానం పెరుగుతుంది చేస్తే కాబట్టి ఇప్పుడు నేను ఏకాగ్రత గంజాయి తాగితే నా కాన్సన్ట్రేషన్ వస్తుందేమో అనుకొని స్టార్ట్ అవుతుంది. చాలా చెడ్డ విషయం, మంచిది కాదు. ఆరోగ్యాన్ని, పవిత్రమైన భావాన్ని కూడా అది తీసేస్తుంది, నాశనం చేస్తుంది. సమరిస్తుంది, విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి అట్లాంటివి ఏవి లేవు, అట్లాంటి వాటికి పోవద్దు కూడా. ధ్యానంకి గంజాయికి సంబంధం ఏమీ లేదు. లేదు. యూ డూ యువర్ సెల్ఫ్. ఒక చాలా ఉన్నతమైన స్థితి ధ్యానం అంటే, దేనితో సంబంధం ఉండదు. అట్లాంటి దాన్ని పొల్యూట్ చేయడానికి పెట్టిన మాటలు ఇవన్నీ మార్కెట్ టెక్నిక్స్ తప్ప ఇంకొకటి కాదు. ధ్యానం చేయండి, కూర్చోండి, డిస్టర్బెన్సెస్ వస్తాయి, అవన్నీ పోతూ పోతూ అద్భుతమైనటువంటి కాన్సన్ట్రేషన్ దానికి అదే వస్తుంది. మనం ప్రయత్నించే అవసరమే ఉండదు. సో ఈ అపోహలన్నిటి నుంచి బయటపడేసి వాళ్ళకి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. ధన్యవాదాలు. సాయి.